9478. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. పాలిటిక్స్లో జ్యోతిష్యాన్ని మిక్స్ చేసి చాలామంది చెప్తూ ఉంటారు. పాలిటిక్స్లో ఎవరెవరు గెలుస్తారు వాళ్ళ జాతకాలను అనుసరించి రకరకాల మార్గాల్లో చెప్తూ ఉంటారు, మనం చూస్తుంటాం. అయితే భిన్నమైన ఒపీనియన్లు కూడా వస్తూ ఉంటాయి. గతంలో కేసీఆర్ గెలుస్తాడని చెప్పేసి కంగు తిన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే అంతకుముందు 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఈ మూడు కాంబినేషన్ రావడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాంబినేషన్ రావటం, ఒకవైపు జగన్ ఉండటం, ఈ నేపథ్యంలో కొంతమంది కూటమి గెలుస్తుందని, కొంతమంది లేదు జగన్ గెలుస్తారని చెప్తున్నారు. అంటే సంఖ్యాశాస్త్రం కావచ్చు, జ్యోతిష శాస్త్రం కావచ్చు, వీటి ప్రకారంగా భిన్నమైన ఒపీనియన్లు ఎందుకు వస్తున్నాయి మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ మురళీకృష్ణ దింటకుర్తి గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. హరి ఓం శివ. మురళీకృష్ణ గారు, ముందుగా మన ఛానల్లో గతంలో మన ప్రేక్షకులందరూ చూసే ఉన్నారు. మీరు గతంలో ఒక వీడియో చేశారు, దాదాపు దగ్గర 1,00,000 వరకు వ్యూస్ వెళ్ళినాయి. ఆ రోజు మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బాండ్ పొలిటీషియన్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజకీయంగా చాలా కీలకం కాబోతున్నాడు, ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా మీరు చెప్పారు. అయితే దాన్ని పక్కన పెడితే, దాని గురించి మళ్ళీ వద్దాము. దాన్ని పక్కన పెడితే ఇవాళ భిన్నమైన ఒపీనియన్లు ఎందుకు వస్తున్నాయి మురళీకృష్ణ గారు? అంటే ఈ శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అనే స్థాయికి కూడా వెళ్ళిపోయినాయి. భిన్నమైన అభిప్రాయాలు అని మీరు 100% నేను ఏకీభవిస్తా. బట్ రియల్గా శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అనే స్థాయికి కూడా వెళ్ళిపోయినాయి. అవును, ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఓకే, మనకి జ్యోతిష్య శాస్త్రం అనేది వేదాంగాల్లో మనకి ఉటంకించబడింది చాలా క్లియర్గా. దీంట్లో ఆస్ట్రానమీ గురించి, అంటే ఖగోళ శాస్త్రం గురించి మాత్రమే చాలా ఎక్కువగా చెప్పబడింది. తర్వాత జ్యోతిష్యము ఫలభాగం అనేది తర్వాత క్రియేట్ అయింది. ఓకే, ఏది ఎలా క్రియేట్ అయినా కానీ ఓకే, దీంట్లో జ్యోతిష శాస్త్రంలో మనిషి మీద గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందా లేదా, ఓకే, అది సూడో సైన్సా రియలా అనేది వాదనలు ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఇది ఒక అద్భుతమైన శాస్త్రం అని, ఓకే, ఇలా ఎంతోమంది మహానుభావులు దీని మీద రీసెర్చ్ చేసి ఎన్నో అద్భుతమైన పద్ధతులు కూడా దీంట్లో నిర్ణయించడం జరిగింది. కృష్ణమూర్తి గారు కానీ కృష్ణమూర్తి పద్ధతి అని చెప్పి అలా, అంటే వాళ్ళ యొక్క స్పెషల్ వే క్రియేట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎందుకు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఒకటి, శాస్త్రజ్ఞుడు ఎప్పుడు కూడా ఓకే జ్యోతిష్యం అంటే జాతకుని యొక్క జాతకాన్ని చూసి ఆ జాతకంలో ఏమి దర్శనం జరిగిందో దాని గురించి మాత్రమే మాట్లాడాలి. ఓకే, అలా కాకుండా నాకు పలానా నాయకుడు ఇష్టమనో లేదా నాకు పలానా పార్టీకి నేను ఫేవర్గా మాట్లాడాలనో మాట్లాడితే అక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఒకటి. రెండోది, తీసుకునే డేటాలో ఓకే ఎవరైనా పర్ఫెక్ట్గా ఈ పలానా డేట్ మీద నేను వర్కౌట్ చేశాను, ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేను చెప్తున్నాను అని ఎవరన్నా పర్ఫెక్ట్గా చెప్తే దాన్ని మనం ఇంకా కూలంకషంగా విశ్లేషించి అది రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, నేను ఒక్కటి చెప్పగలను, పెద్ద ప్రముఖ జ్యోతిష్యులు అవసరం లేదండి. ఓకే, నేను విశ్లేషణ చేసిన జాతక చక్రాలు మీకు ఇస్తా. ఓకే, మీరు మామూలు జ్యోతిష్కులు ఉంటారు కదా, మామూలు జ్యోతిష్కులు ఒక 100 మందికి చూపించండి. ఓకే, 100 మందికి నాకు తెలిసి అయితే 100 మంది నేను చెప్పినే చెప్తారు, భిన్నాభిప్రాయం రాదంటారు. రాదు. అంటే మనిషిని చూడకపోతే శాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళు, శాస్త్రాన్ని జాతకుని యొక్క జాతకాన్ని దర్శనం చేసి చెప్పే వాళ్ళకి భిన్నాభిప్రాయాలు రావు. ఓకే, దీంట్లో రకరకాలుగా చాలామంది ఛాలెంజ్ చేసి ఉండొచ్చు, నేను చెప్పింది జరుగుద్దని, జరగకపోతే. ఇక్కడ మిమ్మల్ని మీడియా తప్పు పట్టాలండి. ఒకటి ఏమనుకోవద్దు మీరు కిరణ్ గారు, ఒకసారి నేను తప్పు చెప్తే మళ్ళీ మీరు నా మూతి దగ్గర మైక్ పెట్టకూడదు. ఓకే, ఈ స్ట్రిక్ట్ రూల్స్ మీరు పాటిస్తే ఓకే ఈ శాస్త్రం యొక్క గొప్పతనం అందరికీ అర్థమవుతాయి. ఏది ఏమైనా కానీ ఓకే మనం ఇంతకుముందు విశ్లేషణ చేసుకున్నప్పుడు ఇప్పుడు విశ్లేషణ చేసుకునేప్పుడు కూడా ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి ఛాన్సెస్. శాస్త్రంలో తప్పు లేదంట. ఎస్, చెప్పే మనుషుల్లోనే వాళ్ళ పర్సెప్షన్ తప్పు వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎస్. దాంట్లో మీరు అసలు ఎటువంటి సంకోచం పెట్టుకు, నేను చెప్తున్నా కదా, మీరు టీవీ ఛానల్స్లో కనబడే
జ్యోతిష్యులు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. 100 మంది జ్యోతిష్కులు మామూలుగా తెలిసిన శాస్త్రం తెలిసిన జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి చూపించండి మీ ఈ జాతకాల్ని. వాట్ ఎవర్ డేట్ ఆఫ్ బర్త్ ఐ అంటే మనిషి పేరు చెప్పొద్దు. అవసరమే ఉంది, అవసరమే లేదు కదా. అవి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనుషుల పేరు చెప్పొద్దు. జనరల్గా వీళ్ళిద్దరిలో ఎవరిది బెస్ట్ అంటే వాళ్ళు చెప్పేస్తారు, ఎవరికి రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉందంటే చెప్తారు. ఒక పోనీ ఎంపీడీసీ అనుకుందాం, ఓకే, ఏదోనా ఇప్పుడు దేనికైనా రాజ్యాధికారమే కదా చూడాల్సింది. ఇప్పుడు ఎప్పుడు కూడా నాయకుడు ఇప్పుడు రకరకాలుగా చెప్తారు, మళ్ళీ పార్టీ ఆవిర్భావం డేట్ తీసుకోవాలి, ఈ పిచ్చి పిచ్చి అని చెప్తారు. ఏది ఏమైనా కానీ నాయకుని యొక్క జాతకం చాలా ముందుండి నడిపించే నాయకుడి యొక్క జాతకం చాలా ఇంపార్టెంట్. ఒకటి మళ్ళీ రెండోది ఏంటంటే ఇంపార్టెంట్గా చాలా వీడియోల్లో చాలామంది విశ్లేషణలో నేను చూసింది ఏంటంటే మహర్షి స్వామి పరాశర మహర్షి చెప్పిన వింశోత్తరి పద్ధతిలో విశ్లేషణ చేయడం అనేది చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. ఓకే, దాని ప్రకారం చేయాలి అంటే నీ దగ్గర పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి. ఓకే, సెలబ్రిటీస్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా నీ దగ్గర ఉండాలి అంటే వాళ్ళు ఇది మాట్లాడాలి. ఓకే, వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అదంతా కూడా మరి ఏ విధంగా తెలుసుకోవాలి? దీంట్లోనే రకరకాల పద్ధతులు ఉన్నాయి. పరాశర పద్ధతి, కృష్ణమూర్తి పద్ధతి, వేదిక్, ఈ 3 కూడా కంపల్సరీగా టైమ్ ఆఫ్ బర్త్తో సహా ఉండాలి. ప్లేస్ ఆఫ్ బర్త్తో సహా, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ 3 పద్ధతుల్లో. భృగునంది, నాడి, ఓకే, ఈ 2 పద్ధతుల్లో టైమ్ ఆఫ్ బర్త్ వేరియేషన్ అంటే ఆల్మోస్ట్ మార్నింగ్, ఈ మధ్యాహ్నం అట్లా వేరియేషన్ ఉన్నా కానీ మెయిన్ గ్రహాలు ఎక్కడికి ఇక్కడ కదలవు కాబట్టి దీంట్లో ఈ 2 పద్ధతుల్లో దీని యొక్క డిఫరెన్స్ వే ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ ఏ విధంగా జరిగినాయి, నిజంగా ఈ జాతకం కరెక్టా కాదా అనేది బేరీజ్ వేసుకోవాలి. జ్యోతిష్యం ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోకి వచ్చేప్పటికి ఊరికే ఏదో చెప్పేసి, ఓకే, నేను నెగిటివ్గా అయినా సరే నేను ఫేమస్ అయిపోవాలి, ట్రోల్ అయిపోయినా ఫేమస్ అయిపోవాలి, ఓకే అని చెప్పచ్చు. కానీ ఎప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేప్పటికి జ్యోతిష్యం యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి? 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. 1కి 10 సార్లు 100 సార్లు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నీ మనసు నీకు అంగీకరిస్తేనే ఇది 100% గ్యారంటీ అంటేనే చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 12వ తారీఖు లోపు విడుదలవుతారు అని చెప్పి అక్టోబర్ 28 నాడు వీడియో చేయడం జరిగింది. మరి ఆయన 37వ తారీఖు వచ్చారు కదా, 30వ తారీఖు గ్రహస్థితి మారితే 37వ తారీఖు బయటికి రావస్తే శాస్త్రం గొప్పది కాదంటే ఎట్లా ఒప్పుకుంటారండి? నాకు అర్థం కాదు. మరి అదే పెద్ద ఆయన అంటాడు, నేను ఆల్రెడీ ఒక 10 చెప్పాను అనుకోండి, ఒక 6-7 రైట్ అయితే 2-3 తప్పు అవ్వచ్చు కదా అంటున్నాడు. అదేనండి చెప్పేది నేను. జ్యోతిష్కులు కూడా తప్పు అవుతాయా? 6-7 రైట్ అయ్యి 3 తప్పు అవుతాయా అంటే జనరల్గా ప్రిడిక్షన్ చేసే వాటిల్లో కొంచెం అంటే వాళ్ళ యొక్క టైం ఎక్కువ స్పెండ్ చేయకపోతే, ఇప్పుడు ఒకటేనండి, ఒక మనిషి యొక్క జాతకాన్ని చూడాలంటే చాలా ఎక్కువ సమయం కేటాయించాలి. అంత టైం కేటాయించరు. ఓకే, ఒక బయట ఒక 20 కుర్చీలు ఉంటాయి, లోపల 4 కుర్చీలు ఉంటాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి 5,000 10,000 ఛార్జ్ చేస్తారు. ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. నువ్వు అది ఇచ్చే రాసి పంపించేస్తారు. పంపించినప్పుడు మరి నువ్వు కూలంకషంగా చూడకపోతే నీకు 10లో 5-6 కరెక్ట్ అయ్యేది, 10లో 10 ఎందుకు కరెక్ట్ అవుతాయి? ఓకే, లేదా అట్లీస్ట్ 10లో 9 ఎందుకు కరెక్ట్ అవుతాయి? అంతే. ఒకటి పబ్లిక్ డొమైన్లోకి వచ్చి చెప్పేటప్పుడు బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. 1కి 100 సార్లు ఆలోచించి మాత్రం బయటికి రావాలి. ఇంకో ప్రశ్న, జ్యోతిష శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, గవ్వల శాస్త్రం, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఒకటే చెప్తాయా, లేకపోతే వీటి మధ్య భిన్నమైన రిజల్ట్ ఇస్తాయా? ఇవి ఒకటే అండి. ఇప్పుడు కూడా ఈ శాస్త్రాల్లో జ్యోతిష్యమే తల్లి, మిగతావన్నీ కూడా అంటే చెట్టు పెద్ద మాను ఉంటే అవన్నీ కూడా కొమ్మలు అంటాం. ఓకే, అవన్నీ కూడా సపోర్టింగ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు హస్త సాముద్రికం ఉందండి, చాలా అద్భుతమైన శాస్త్రం. దీంట్లో హస్త సాముద్రికంలో కొన్ని ఫిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అది ఎప్పుడు జరుగుద్ది, ఏ టైంకి జరుగుద్ది అనేది మైన్యూట్గా వెళ్ళాలంటే మళ్ళీ మనకి జ్యోతిష్యం కావాల్సిందే. ఓకే, నీకు విదేశీ ప్రయాణం ఉంది, అప్రాక్సిమేట్లీ 30-31 ఆ ఏజ్లో వెళ్ళొచ్చు. దాంట్లో ఇంకా ఇండెప్త్గా వెళ్ళాలంటే మళ్ళీ జ్యోతిష్ శాస్త్రం కావాలి. ఓకే, నువ్వు ఈ మరణం సంభవించే ఛాన్స్ ఉంది నీకు ఈ ఏజ్లో, దాంట్లో ఇంకా మైన్యూట్ కావాలంటే మళ్ళీ జ్యోతిష్ శాస్త్రం కావాలి. అట్లా ప్రతిదానికి జ్యోతిష శాస్త్రం లేకుండా ఏది కాదు. సంఖ్యాశాస్త్రం ఒకటే పట్టుకోను,
గవ్వల శాస్త్రం ఒకటే పట్టుకోను, చిలక జ్యోతిషం ఒకటే పట్టుకోను, లేకపోతే జ్యోతిష్ శాస్త్రంలో కూడా పరాశర పద్ధతి ఒకటే పట్టుకోను చెప్తాను జరుగుద్ది అంటే అది అయ్యే పని కాదు. ఓకే, ఒకటికి 100 సార్లు ఆలోచించాలి, అన్ని యాంగిల్స్లో ఆలోచించి ఫస్ట్ మనం సాటిస్ఫై అయిన తర్వాతే పబ్లిక్ డొమైన్లోకి రావాలి. అంటే సంఖ్యాశాస్త్రం వేరే వేరే కొమ్మలైనా కానీ వాటిలో కూడా రిజల్ట్ కరెక్టే ఉండొచ్చా అండి? దాని ఒక్కదాని మీద బేస్ చేసుకొని ఎప్పుడు కూడా రిజల్ట్ ఇవ్వడం అనేది అసలు అసాధ్యం. అంటే ఇప్పుడు జ్యోతిష శాస్త్రాన్ని చూసి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని సంఖ్యాశాస్త్రం క్రాస్ చెక్ చేసుకొని ఇంకొక శాస్త్రాల్లో క్రాస్ చెక్ చేసుకొని చెప్పాలంటే అంతే అంతే. అంతేగాని ది గవ్వల శాస్త్రం మూడు ఒకే రిజల్ట్ ఇస్తాయా అని? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీరు కొన్ని సంఖ్యాశాస్త్రాలు కొన్ని నంబర్స్ మంచివి కాదండి అంటారు. అంటే మన కొంతమంది మంచివి కాదండి అంటారా అంటున్నారా, లేకపోతే మంచివి కాదని మీరు చెప్తున్నారా? నాకేం తెలుసు మంచివి కాదంటారు. 8వ అంకె మంచిది కాదు అంటారు. 8 అవుట్ రైట్ గా 8 అనగానే ఇది బ్యాడ్ నెంబర్ అనేస్తున్నారు. 26వ తారీఖు అంటే బ్యాడ్ నెంబర్. చాలా రాంగ్ ఇది. చాలా అంటే చాలా రాంగ్. అదే జ్యోతిష్ శాస్త్రంలో కూడా శని అనగానే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని, శని 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 లేకపోతే అసలు నీ కెరీర్ ఎక్కడుంది, నీకు భాగ్యం ఎక్కడుంది, నువ్వు ఏం చేయగలవు అసలు? అలాగే 8వ నెంబర్ రిప్రజెంట్స్ టు సాటర్న్ ఓన్లీ. శని ఓకే, శని లేకుండా నీకు ఏ విధంగా అవుద్ది? అట్లా అసలు ప్రతిసారి ఎన్నో వీడియోలు చెప్పానండి. ఓకే, ఈ గ్రహం ప్రాబ్లం అనో లేకపోతే ఈ నెంబర్ మంచిది ఈ నెంబర్ చెడ్డదనో ఎక్కడా లేదు. ఓకే, ప్రతి నెంబర్కి ప్రతి గ్రహానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. కొంతమంది దీనికి సంబంధించి మీరు మ్యారేజ్ చేసుకున్న డేటు మీరు జ్యోతిష శాస్త్రం ప్రకారం చేసుకున్నారు, అట్లా కాదు ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం చేసుకోండి అని 1వ అంకె వచ్చేదానికి తిప్పి చేయించేస్తున్నారు. అది విపరీత ధోరణులు అయితే రకరకాలు చూస్తున్నాము. ఓకే, అది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైన ముహూర్త మాతాండం ప్రకారం, ముహూర్త చింతామణి ప్రకారం పెట్టిన అద్భుతమైన ముహూర్తాల్లో ఎంతోమంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జీవించట్లేదా? అదే నాకు ఇప్పుడు శాశ్వతంగా ఒక నెంబర్ చెడ్డది అంటే ఇంకా ఆ నెంబర్లో పుట్టిన వాళ్ళ జీవితం ఏంటి? ఇంకా వాడు నరకమే కదా, ఇంక నెక్స్ట్ జన్మ కోసం వాడు ఎదురు చూడాలా? ఇది చాలా రాంగ్ అండి. ఒక శాస్త్రాన్ని పట్టుకొని ఎప్పుడు కూడా ఒక మనిషికి ప్రిడిక్షన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. దాంట్లో ఉద్దేశమే కాదు, నేను 100% దాన్ని నొక్కి ఒకాడిస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గరికి ఒకళ్ళు ఎవరైనా జ్యోతిష శాస్త్రం కోసం వస్తారండి, నా జాతకం చెప్పండి అంటారు, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇస్తారు. దాన్ని మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం అంచనా వేసి జ్యోతిష్యం చెప్తారా, లేకపోతే వాళ్ళ పేరు లేకపోతే ఇంకా ఇతరత్ర తీసుకుని సంఖ్యాశాస్త్రాన్ని కూడా లెక్కేస్తారా? నా దగ్గర ఒకటే కన్సల్టేషన్ ఉంటుంది. ఓకే, రోజుకి 20 చీరలు 30 చీరలు వేసేది ఉండదు. నేను శాస్త్రం ఏం చెప్పిందో అదే చేస్తా. రోజుకి 2 మాత్రమే చూస్తా. ఓకే, నువ్వు ₹1,00,000 ఇస్తానన్నా కూడా నేను 10 మంది మేము హైదరాబాద్ బెంగళూరు నుంచి వస్తున్నాం సార్, మేము 10 మందికి మీరు వాళ్ళు చూసి పంపించాలన్నా కూడా నో వే. ఓకే, ఎందుకంటే నువ్వేం చెప్తున్నావు నీకే తెలియదు, ఇంకా ఆడికేం అర్థం అవుద్ది. శాస్త్రం ఏం చెప్పింది, ఒకరికి చూడు లేదా 2 చూడండి, అంతే చూస్తా. రెండవది జ్యోతిష్యంలో 5 ఆస్పెక్ట్స్ ప్రకారం చూస్తా నేను. ఓకే, సంఖ్యాయోగం చూస్తా, హస్త సాముద్రికం చూస్తా. ఈ 3 శాస్త్రాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఏదన్నా ఒక సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది కూడా మ్యాక్సిమం. ఓకే, నా దగ్గర వచ్చేవాళ్ళు ఎవరైనా సరే 100% ఒక పాజిటివ్ వైబ్స్తో వెళ్ళాల్సిందే. వాడి జాతకం ఎంత నాశనంగా ఉన్నా వాడిని మళ్ళీ లేపే సత్తా జ్యోతిష్కుడు ఉండాలి. అంటే ఎట్లా అప్పుడు నిజంగా బాగలేదనుకోండి జాతకం, మరి ఆయన సంతోషంగా ఎట్లా వెళ్తారు? మీరు సంతోషంగా వెళ్ళేలా ఎలా చెప్తారు మీరు? జ్యోతిష్ అంటే ఏ శాస్త్రమో పనిచేయని స్థితికి కూడా మానవుడు వెళ్ళగలడు. ఎప్పుడు తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సంకల్ప బలము, భగవంతుడి మీద నమ్ముకున్నప్పుడు. ఓకే, ఇదే నొక్కి ఒక్కడి నుంచి మరీ నేను ఎన్నో వీడియోలో చెప్పాను. నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే నూరిపోస్తా. అలా ఎంతో మందిని మార్చా. దాంట్లో ఎటువంటి మీ దగ్గర మీ అనుభవంలో ఎవరైనా ఇట్లా వరస్ట్ జాతకంతో వచ్చిన వాళ్ళని వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ పాజిటివ్గా ముందుకెళ్ళిన సందర్భాన్ని మీరు చూసారా? ఎగ్జాక్ట్లీ. నేను అసలు చనిపోతాను, నేను ఇప్పుడు ఊరెళ్ళి చనిపోవాలి నేను అని వచ్చిన వాళ్ళు ఏడ్చేసి ఓకే విపరీతంగా ఒక అరగంట పైన, అంటే ఆయనకి ఇచ్చిన నేను ఎవరికైనా సరే 1 hour టైం ఇస్తా. ఓకే, 1 hour చాలా, దాని ముందు కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తా. చేసిన తర్వాతే వాళ్ళతో మాట్లాడతా.
మాట్లాడిన తర్వాత 1 అవర్లో హాఫ్ అన్ అవర్ అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు. 2 అమ్మాయిలు పుట్టారు, ఇంట్లో వాళ్ళు అబ్బాయి పుట్ల పుత్ర సంతానం లేదని చెప్పి నీ భార్యకి విడాకులు ఇచ్చి అంటున్నాడు. నేను భార్యకి విడాకులు ఇవ్వలేను, నేను చచ్చిపోతానని చెప్పి విపరీతం బోరు ఏడుస్తుంటే జాతకం కూడా పాపం సపోర్టింగ్గా లేదు. అతన్ని చాలా అంటే ఎంతో అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి బయటికి పంపించడం జరిగింది. అతన్ని మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలిశాడు. గురుగారు మీ వలన నేను నిలబడగలిగాను, చనిపోవాలి అనుకున్న నిర్ణయం మాత్రం నేను తీసేశాను మనసులో నుంచి. అంటే గురుగారు ఇప్పుడు సరే మీరు మోటివేట్ చేస్తారు, ఎస్ అది బాగానే ఉంది. మోటివేట్ అయితే సరే, మోటివేట్ సొంతం. కొంతమంది సెల్ఫ్ మోటివేషన్ అవ్వదు, మీరు చెప్తారు కానీ ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, మోటివేట్ కాలేకపోవచ్చు. జాతక రీత్యా ఇబ్బందికరంగా బ్యాడ్గా ఉన్న దానికి రెమెడీస్ అనేవి ఉంటాయా? ఉంటాయి. అంటే మా సెల్ఫ్ మోటివేషన్ అనేది పక్కన పెట్టండి, అది ఎలాగో సంకల్ప బలం ఉంటే కొండనైనా పిండి చేయగలుగుతారు అనేది మనం సహజంగా అనుకుంటాం. కానీ ఇలా కాకుండా ఆ జ్యోతిష్యాల్లో దాన్ని రికవర్ చేసుకోవటానికి ఉంటాయా? ఉంటాయి. దాంట్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ పరిహారం అయినా సరే ఓకే, ఏదైనా కూడా మనం సొంతంగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక పరిహారంలో నీకు పలానా గ్రహం యొక్క బలం తక్కువగా ఉంది అన్నప్పుడు ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ జపాలు చేయి, ఈ హోమం చేయి, ఆ హోమం చేయి. హోమం అంటే నువ్వు చేయలేవు కాబట్టి జపాలు నువ్వు చేయగలవు కదా, జపాలు నువ్వే చెయ్యి ఖర్చు లేకుండా. నువ్వు సొంతం. నా గురువులు నాకు చెప్పింది అదే, నేను చేసింది అదే, నేను అదే చెప్తున్నా. మంత్రంతో సాధించలేనిది ఈ కలియుగంలో ఏది లేదండి. మంత్రంతో సాధించలేదు ఎటువంటి ఎనర్జీని అంటే మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎంతో అద్భుతమైన ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే రెమెడీస్ మీరు చెప్తారు, అలాంటి బ్యాడ్ జాతకం కూడా రెమెడీస్, జపాలు మంత్రాలు జపించడం ద్వారా రికవరీ అయ్యి చెప్తారు. పూజలు అట్లాంటివి కూడా ఏమైనా ఉంటాయి? హోమాలు ఉంటాయి కదా, హోమాలు ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో అసలు నేను మ్యాక్సిమం హోమాల వరకు చెప్పనండి. ఓకే, కలియుగంలో కలవు స్మరణాన్ ముక్తి. కలియుగంలో భగవంతుని స్మరిస్తే చాలు, హోమాలు నోములు వ్రతాల్లాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కలియుగంలో భగవన్నామస్మరణ ఒక్కటి చేస్తేనే మీకు ఎంతో ప్రొటెక్షన్ ఏర్పడుద్ది. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో. ఓకే. సరే గురువు గారు, నెక్స్ట్